నమస్తే. అమెరికా గడ్డపై నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరొకసారి కారు కూతలు కూశాడు. భారత్ని బెదిరించేలాగా మాట్లాడాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అలాంటి పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ట్రంప్ అండతో రెచ్చిపోతున్నాడు. గడిచిన 2 నెలల్లో ఇది రెండోసారి ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకి వెళ్ళడం. మరి ఈ కామెంట్స్కి భారత్ నుంచి కూడా గట్టిగానే సమాధానం వినిపించింది. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్కి మేము తల వంచేది లేదు, దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని చెప్పి ఒక ప్రకటన, చాలా గట్టిగా ప్రకటన కూడా వచ్చింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి. ఈ డైలాగ్ వార్కి సంబంధించి ఈ కామెంట్స్ గురించి బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. మనం చూస్తున్నాం, లాస్ట్ టైం వైట్ హౌస్కి పిలిచి లంచ్కో డిన్నర్కో ఇన్వైట్ చేశాడు ట్రంప్. ఈసారి కూడా మరొకసారి కేవలం నెల 15 రోజుల గ్యాప్లోనే మరొకసారి అమెరికాకి వెళ్ళడం, అమెరికా గడ్డపై నుంచి అక్కడ ఫ్లోరిడాలోనే ఎక్కడో మాట్లాడాడు ఈ విధంగా, మీ మొత్తం అవసరం వస్తే మొత్తం ప్రపంచం, సగం ప్రపంచాన్ని నాశనం చేసేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలి సార్ ఈ కామెంట్స్ మనం? రాజుగారు, మనం ఒక 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఒకటి, అసిమ్ మునీరే కాదు, ఇంతకంటే ముందరే చాలా కాలంగా పాకిస్తాన్ మనల్ని ఇలాగే బెదిరిస్తుంది. మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, బెదిరిస్తూనే ఉన్నారు. ఈరోజు కొత్త విషయం కాదు. కానీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటే భారతదేశం దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవా? అంటే వాళ్ళు మన మీద దాడి చేస్తే మనం ఊరుతూ ఉంటామా? కాబట్టి ఎప్పుడూ వన్ వే ట్రాఫిక్ కాదు కదా. వాజ్పేయి గారు చెప్పారు, ఇప్పుడు మోదీ గారు వచ్చారు, మోదీ గారు చేసే యాక్షన్స్ మనం ఏంటో చూస్తున్నాం. ఇంకా వాజ్పేయి గారు అతి సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ముందరే ఇటువంటి ప్రశ్న వేస్తే మరి పాకిస్తాన్ న్యూక్లియర్ దాడులు చేస్తుంది అని చెప్తున్నారు కదా, మరి మీ స్పందన ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మా దేశం మీద ఒక్క న్యూక్లియర్ బాంబ్ పడిందంటే దాని మరుసటి రోజు సూర్యోదయం పాకిస్తాన్ చూడదు అన్నారు. సింపుల్. అంటే మనకు ఆయన పెట్టిన డాక్టరీన్ ఏంటంటే నో ఫస్ట్ యూజ్ డాక్టరీన్ అని ఒకటి మనకు ఉంది. మొట్టమొదటిసారి న్యూక్లియర్ దాడి మనం చెయ్యము అని మనం చెప్పాం. కానీ మన ప్రిన్సిపల్ ఏంటంటే మన మీద దాడి జరిగితే కనుక ఫుల్ స్కేల్ రిటాలియేటరీ స్ట్రైక్ ఉంటుంది మన దగ్గర అని మనం చెప్పాం. అంటే వాడు ఒక్క దాడి చేస్తే, అమృత్సర్ మీదనో దేని మీద ఒక్క న్యూక్లియర్ దాడి చేస్తే కనుక మొత్తం పాకిస్తాన్ మీద మనకు కనీసం అంటే ఒక 100 బాంబులు వేసేస్తాం. కంప్లీట్ గా పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయి వాళ్ళు ఆమూలాగ్రంగా వాళ్ళని మొత్తం సర్వనాశనం చేస్తాం. అది మన డాక్టరీన్. మొట్టమొదటి స్ట్రైక్ మనం చెయ్యము, కానీ రెండో స్ట్రైక్ మాత్రం ఫుల్ ఫోర్స్ తో ఉంటుంది అన్నది మన డాక్టరీన్. కాబట్టి అటువంటి డాక్టర్, అది మొదటి అంశం. రెండవది, అసిమ్ మునీర్ ఈరోజు ఓడిపోయినటువంటి ఒక సైన్యాధ్యక్షుడు, ఆపరేషన్ చాలా దారుణంగా అవమానం చెంది ఓడిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి అతని మీదే చాలా ప్రశ్నలు పుడుతున్నాయి, పాకిస్తాన్ లోనే ప్రశ్నలు పుడుతున్నాయి. వాళ్ళు ఎంత దీన్ని నేరేటివ్ ని తీసుకువెళ్లి ఏదో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినా కానీ కూడా వాళ్ళు మేము భారతదేశం మీద ఇన్ని చేసాము, రఫైల్ కొట్టాము, అది కొట్టాము, ఇది కొట్టామని చెప్తున్నారు. అవేవి కూడా వాళ్ళు ప్రూఫ్ చూపించలేక. డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమన్నారంటే 5-6 విమానాలు కూలిపోయాయి అన్నారు. ఎవరి విమానాలు కూలిపోయాడో డొనాల్డ్ ట్రంప్ చెప్పలేదు. మన ఎయిర్ మార్షల్ సింగ్ గారు అనౌన్స్ చేశారు, చెప్పారు 5 పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్స్, పాకిస్తాన్ సంబంధించిన ఒక ఏవాక్స్ 6 ఎయిర్ క్రాఫ్ట్స్ మేము కూర్చాము, కన్ఫర్మ్ అన్నారు. అంటే ఇంతకంటే ఎక్కువైపోయాయి. కన్ఫర్మ్డ్ కిల్స్ ఈ 6 మాత్రం కంప్లీట్ గా నాశనం అయ్యాయి, మా దగ్గర ఫుల్ ప్రూఫ్ ఉంది అని చెప్పి నేను చూపించాను. ఎక్కడెక్కడ కొట్టాము, ఏమేం చేశాము అన్ని చూపించారు. సో ఇది చెప్పేసరికి ఈరోజు ఫీల్డ్ మార్షల్ వాళ్ళందరూ చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడాను కంప్లీట్ గా రాంగ్ అని చెప్పి మనం చెప్పగలుగుతున్నాం. సో అది ఒక పెద్ద సమస్య ఎవరికి, మనకు అసిమ్ మునీర్. తన ఇంటర్నల్ గా తన 4 కమాండర్స్ వాళ్ళందరూ కూడాను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ దేశంలోనే ఇంటెలెక్చువల్స్, మీడియా చాలా మంది ప్రశ్నిస్తారు. కాబట్టి ఆ ప్రశ్న నుంచి అతను తప్పించుకోవాలి. దానికోసం ఏం చేస్తున్నాడు, ఇటువంటి పిచ్చి ప్రగల్భాలన్నీ పలుకుతున్నాడు. రైట్. సో అది ఫస్ట్ ఆడియన్స్. సెకండ్ ఆడియన్స్ ఏంటంటే చైనా భారతదేశం దగ్గరకు వెళ్తుంది. మెల్లిమెల్లిగా మనం వాణిజ్యం పెంచుకోవడం కావచ్చు, వాళ్ళు కైలాష్ మానసరోవర్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదా ఇద్దరు కలిసికట్టుగా అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా ఏమైనా చేద్దామని కావచ్చు, లేదా ఇప్పుడు SCO సమ్మిట్ కి మోదీ గారు వెళ్ళడం కావచ్చు, లేదా RIC రష్యా, ఇండియా, చైనా అన్నటువంటి కూటమి కావచ్చు. ఇటువంటివన్నీ కూడాను క్రమేపీ భారతదేశం చైనా దగ్గరికి వెళ్తే నేపథ్యంలో చైనా కూడా ఒక మెసేజ్ పంపిస్తున్నారు.
సో మేము ఈ శత్రుత్వం అనేది మేము ఇలాగే కొనసాగిస్తాం, మీరు కనుక మైత్రి పెట్టుకుంటే ఇబ్బందులు వస్తాయన్న దిశగా చైనాకు మెసేజ్. మూడవది వెస్టర్న్ ప్రపంచం, అమెరికా, నేటో, యూరోప్ వీళ్ళందరికీ ఒక మెసేజ్ ఏం పంపిస్తున్నారంటే మేము పిచ్చివాళ్ళము, మేము ఏమైనా చేస్తాము, మా దగ్గర రాయి ఉంది మా చేతిలో, కాబట్టి మేము శివలింగం మీద తేలు లాంటి వాళ్ళం, మమ్మల్ని మీరు కొట్టలేరు, మేము వెళ్ళి ఏదైనా చేస్తాము, మా చేతిలో రాయి ఉంది కాబట్టి మేము ఏమైనా చేస్తాం, సగం ప్రపంచాన్ని మేము ధ్వంసం చేస్తాం, మా శక్తి ఉంది అని బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకు వాళ్ళందరూ భయపడిపోయి భారతదేశం మీదకి వచ్చి ఆ పిచ్చివాడి దగ్గర రాయి ఉంది, నువ్వు అటువంటి పిచ్చి వేషాలు ఏమి వేయకు, వాడికి సింధు జలాలని వదిలిపెట్టు, కాబట్టి ఏదో విధంగా మళ్ళీ వాళ్ళతో చర్చలు మొదలుపెట్టు, ఏదో మీ వాళ్ళు చచ్చిపోతే 20-30 మంది అప్పుడప్పుడు టెర్రరిస్ట్ అటాక్ చనిపోతే ఏమైంది, పెద్ద నష్టం ఏం కాదు, మీకు 150 కోట్ల జనాభా ఉన్నారు మీకు, కాబట్టి దాన్ని పట్టించుకోకండి, మీరు పాకిస్తాన్తో మీరు గొడవలు పెట్టుకోకండి, గొడవలు పెట్టుకుంటే కనుక మీ మీద మేము ఆక్షేపిస్తాం, మిమ్మల్ని అభ్యర్థిస్తాం, ఇది బెదిరిస్తాం అని ప్రపంచం అంతా కూడాను పాకిస్తాన్ భారతదేశం చర్చలకు వాళ్ళు ఏదో విధంగా ఒత్తిడి తీసుకొస్తారు అని అదొక ప్రయత్నం. మూడవది ఎంతో కాలంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి పనే ఇది, మనం గన్పట్టి అంటాం కదా, ఇక్కడ తలకు గన్ను పెట్టుకుని మీరు కనుక మాకు పైసలు ఇవ్వకపోతే నన్ను నేను షూట్ చేసుకుంటానని బెదిరించి, ఒరే నాయన పని చేయకరా నాయన, ఇవ్వ పైసలు తీసుకోని చెప్పి అది ఇవ్వడం, ఇటువంటిది చాలా కాలంగా ప్రపంచం చేస్తాం. ప్రతిసారి మా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్ని కూడాను టెర్రరిస్ట్ చేతిలో పడిపోతాయి, ఇటువంటి బెదిరింపులు చేసేసరికి అట్లా చేయదు, మేము ఇస్తాం, నీకు F-16 ఇస్తాం, ఏదో BVRM బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, IMF లోన్లు ఇస్తాం, ఇటువంటివన్నీ వాళ్ళకి ఇస్తూ పోయారు. అంటే పిచ్చివాడికి వాడు రాయి వేసి కొట్టకుండా ఉండడానికి కోసం ప్రపంచం అంతా వాడికి ఏదో ఇస్తూ పోయారంట. ఇప్పుడు అదే చేస్తున్నాడు, అంతకంటే మించి ఏమి చేయట్లేదు. ఇది అసిం మునీర్ యొక్క పరిస్థితి. అసిం మునీర్ అమెరికాలో గతంలో వీళ్ళందరూ పాకిస్తాన్ నుంచే చెప్పేవాడు, అమెరికాలో వెళ్ళి చెప్పడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ నుండి చెప్తే వాడు వినట్లేదు, అందుకని అమెరికాలో వెళ్ళి చెప్పేసరికి దానికి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అది అనుకుంటున్నాను. రెండు, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా ఈ రోజు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, భారతదేశాన్ని ఏదో విధంగా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, దానికి వాళ్ళు పాకిస్తాన్ అన్న ఒక పిచ్చి శక్తిని వాళ్ళు ఒక పావుగా వాడుకుంటారు. పాకిస్తాన్ మీద ప్రేమ లేదు, దోమ లేదు, ఏమి లేదు. ఈ రోజు మీరు డొనాల్డ్ ట్రంప్ ని ఇంటర్వ్యూలో మన పాకిస్తాన్ ఆ సైన్యాధ్యక్షుడు పేరు ఏంటి అని అడిగితే ఆయన పేరు తెలుసు, కానీ ఇది గ్రేట్ గా అంటాడు. సో అటువంటివి మోదీ గారి పేరు తెలుసు, మోదీ ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ అంటాడు కానీ వాళ్ళ పాకిస్తాన్ లీడర్ పేరు ఏంటి చెప్పరా అంటే ఆయన తెలియదు, కానీ పాకిస్తాన్ వాడుకుంటున్నారు. కాబట్టి గతంలో కూడా మనం చూస్తే కానీ వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు పాకిస్తాన్ వాడుకుని టాయిలెట్ పేపర్ లాగా దాన్ని పక్కన పడేసి వెళ్ళిపోయింది అమెరికా. గతంలో అది చేసింది, ఇప్పుడు అది చేస్తుంది. చైనాని కౌంటర్ చేయాలంటే భారతదేశమే కావాలి. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పిచ్చి వేషాలంతా ఎంతో కాలం ఉండదు, మళ్ళీ భారతదేశం పట్ల వాళ్ళు తిరగక తప్పదు, వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు, అమెరికాకు ఆల్టర్నేట్ లేదు, కాబట్టి వాళ్ళు భారతదేశం సైడ్ రావాల్సిందే. అంతవరకు పాకిస్తాన్ లాంటి పిచ్చి శక్తిని వాడుకుంటారు, ఇది ఒకటి అర్థం చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే మనకు వాళ్ళ ఎకానమీ చాలా దారుణంగా దెబ్బతింది. కాబట్టి ఈ బెదిరింపులతోటి వాళ్ళ ఎకానమీని మళ్ళీ ఏదో విధంగా స్ట్రైట్ చేసేటువంటి దాన్ని ఏదో విధంగా మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేసే దిశగా అందరూ అప్పులు ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పేసి అది ఒక అంశం, రైట్. ఇవన్నీ ఓకే. రెండు, మన సైడ్ నుంచి మనం చూస్తాం ఆపరేషన్ సింధూర్ లో మనం పాకిస్తాన్ ఏం చేసాం అంటే న్యూక్లియర్ ఒక స్టెప్ వెనక తీసుకున్నాం. న్యూక్లియర్ అటాక్ ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద చేయాలంటే న్యూక్లియర్ అటాక్ కావాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడు కూడాను మిసైల్ను తర్వాత న్యూక్లియర్ మెటీరియల్ ఒకరి దగ్గర ఉండవు, ఎప్పుడు కూడాను అది రెండు అనుసంధానం చేసి ఒక దగ్గర పెట్టరు, రెండు వేరే వేరే స్థానాలు ఉంటాయి, ఆ రెండు తెచ్చి మళ్ళీ కపుల్ చేయాలి. కపుల్ చేసిన తర్వాత కమాండ్ స్ట్రక్చర్ ఒకటి. అఫ్ కోర్స్ మన దేశంలో ఫైనల్ కమాండ్ ఆర్డర్ అన్నది సివిలియన్ గవర్నమెంట్ ఇస్తుంది, మిలిటరీ. పాకిస్తాన్ లో సివిలియన్ గవర్నమెంట్ కి కమాండ్ లేదు, ఆ కంట్రోల్ లేదు, కంప్లీట్ గా ఆర్మీని డిసైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ దాంట్లో అఫీషియల్ గా వాళ్ళు ప్రోటోకాల్స్ చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ బటన్ నొక్కినట్టు చెప్తారు వాళ్ళు, కానీ ప్రైమ్ మినిస్టర్ బటన్ కూడా అసిం మునీర్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఏం చేయలేడు. కాబట్టి కానీ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ ప్రోటోకాల్స్ అన్ని వెళ్ళినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవడో మొక్కచ్చు కదా బటన్, అది దాన్ని వాడు న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయొచ్చు కదా. కాబట్టి ఫైర్ చేయకుండా దానికి కూడా ప్రోటోకాల్స్ ఉన్నాయి, పాకిస్తాన్ లో ప్రోటోకాల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రోటోకాల్స్ అన్ని వాడు యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసిన తర్వాత మన మీద మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి వాడికి ఆప్షన్స్ ఏమున్నాయి? ఒకటి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి కొట్టాలి, రెండు, వాళ్ళ మిసైల్స్ వచ్చి కొట్టాలి, మూడు, వాళ్ళ షిప్ల నుంచి వాళ్ళు ఫైర్ చేయాలి, నాలుగు, సబ్మరీన్స్ నుంచి ఫైర్ చేయాలి. 4 ఆప్షన్స్ వాళ్ళ మీద వాడు న్యూక్లియర్ దాడి చేయడం. మన ఆపరేషన్ సింధూర్ లో మన S-400, మన ఆకాష్, మన యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టము వీటికి భయపడి వాళ్ళ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని
ఎక్కడో బలూచిస్తాన్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఎక్కడో దాచిపెట్టారు. మన సరిహద్దు నుంచి 250-300 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఈ అసెట్స్ అన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే దాడి చేస్తే ఇవేవి బతకాను వాళ్ళకి తెలుసు. వాళ్ళ జాగ్రఫీ వాళ్ళని సురక్షితంగా ఉంచదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి మిసైల్ ఫైర్ చేసామంటే ఆఫ్ఘనిస్తాన్ కొట్టచ్చు, పక్కనే ఉంది. వాళ్ళకి తెప్పి కొడితే 200-300 కిలోమీటర్లు ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది భారత సరిహద్దు నుంచి. కాబట్టి పాకిస్తాన్ యొక్క జాగ్రఫీ వాళ్ళకి రక్షణ ఇవ్వదు. మనం ఎక్కడైనా వెళ్ళి పాకిస్తాన్ లో ఎప్పుడైనా కొట్టురావచ్చు. కాబట్టి ఆ భయం వాడికి ఉంది. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ వాడు టేక్ ఆఫ్ చేయలేడు. ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేశాడంటే దాన్ని మనం గాలిలోనే షూట్ డౌన్ చేయొచ్చు, రైట్? అదొకటి. 2 గంటల లోపు మనం వాడి 11 ఎయిర్ బేసెస్ మనం మొత్తం సర్వనాశనం చేయగలిగాం. రన్వేస్ కొట్టేశాం. రన్వేస్ కొట్టేస్తే కనుక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వదు. మీకు ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నా, దాంట్లో మీరు న్యూక్లియర్ బాంబ్ పెట్టుకున్నా టేక్ ఆఫ్ అవ్వడానికి మీకు రన్వే లేదు. ఏం చేస్తారు మీరు? రన్వే మీరు కనుక కొట్టేశారంటే రన్వేని రిపేర్ చేసుకోవడానికి అమెరికా, యూరోప్ లాంటి పెద్ద పెద్ద సంపన్నమైన చాలా అడ్వాన్స్డ్ దేశాల్లో 24 గంటల నుంచి 48 గంటలు పడుతుంది దాన్ని మళ్ళీ రిపేర్ చేసి దాన్ని ఆపరేషన్ చేయడం. ఈ రోజు వాళ్ళ కొన్ని రమారమి 50% ఆఫ్ పాకిస్తానీ ఎయిర్ బేసెస్ లో ఇప్పటి వరకు కూడా వాళ్ళు రన్వేస్ ఇంకా రిపేర్ చేసుకోవాలి. అంత డీప్ దెబ్బ తగిలింది. ఏదో నూర్ ఖాన్ లాంటివి క్రిటికల్ 1-2 రిపేర్ చేసుకున్నారు. మిగతావన్నీ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఇంకా శాటిలైట్ ఇమేజ్ కూడా చూడొచ్చు. సో ఆ పరిస్థితి. కాబట్టి మొదటి దాడిలోనే వాళ్ళ రన్వేస్ అన్ని మనం నాశనం చేసామంటే వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వాలి. వాళ్ళ కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలంటే మనకు ఏటీసీ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ ఉంటుంది. దాన్ని మనం ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ రేట్ లోనే మనం కొట్టేసామంటే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వాడు కొట్టలేడు, అయిపోయింది. 2 వాడి షిప్పులు కానీ మన సబ్మెరీన్స్ కానీ షిప్పులు కొట్టాలి. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మన నేవల్ ఫ్లీట్ అంతా కూడాను ఐఎన్ఎస్ విక్రాంత్ వీళ్ళందరూ కూడా వెళ్ళి మన అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ ని ఎయిమ్ చేసి రెడీగా ఉన్నాం. మనకు సివిలియన్ గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇచ్చిందంటే కరాచీ పోర్ట్ అనేది కంప్లీట్ గా చరిత్రలోకి మనం పంపించేటువంటి పరిస్థితి మన దగ్గర, ఆ శక్తి మన దగ్గర. 1-2 గంటల్లో కరాచీ పోర్ట్ ఉండదు. కరాచీ వాళ్ళ నేవల్ ఫ్లీట్ ఏది ఉండదు. కంప్లీట్ గా నాశనం చేయగలం ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. అంటే దాన్ని లాక్ చేసి పెడతారనమాట. వాడి ప్రతి షిప్ ని, వాడి ప్రతి సబ్మరీన్ ని మనం ట్రాక్ చేసి దాన్ని అన్ని కూడా లాక్ చేసి రెడీగా ఉన్నాం. ఆర్డర్ కానీ బటన్ నొక్కం కానీ గంటలో అన్ని పోతాం. అంత కెపాసిటీ మన దగ్గర ఉంది, రైట్? అందుకే వాడు ఏం చేశాడంటే కొన్ని సముద్రంలో ఎక్కడో దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. ఒమాన్ పోర్ట్ లో 1-2 పెట్టాడు. ఒమాన్ పోర్ట్ నుంచి బయటికి రావాలి కదా వాడు, బయటకు రాగానే పేచేస్తాడు. PI-8 అని చెప్పేసి మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అవి సబ్మరీన్ హంటర్స్ అంటే సముద్రం మట్టంలో లోపల ఉన్న సబ్మరీన్స్ కూడా పసిగట్టగలిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్. ఇవి మనకు అగలేగా అని చెప్పేసి మొరీషియస్ లో ఒక దీవిలో మనం రన్వే పెట్టుకున్నాం. అక్కడ ఈ PI-8 మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంది. భారతదేశం నుంచే కాదు, అక్కడి నుంచి కూడా తిరుగుతుంటాం. కాబట్టి వాడు ఎక్కడ దాచిపెట్టుకున్నా మనం వాడిని ట్రాక్ చేసి మనం కొడతాం. ఆ కెపాసిటీ మనం. కాబట్టి ఫస్ట్ వాడి ఎయిర్ క్రాఫ్ట్ ఏం పనిచేయలేవు, వాడి షిప్పులు పనిచేయలేవు, వాడి సబ్మరీన్లు పనిచేయలేవు. మిగిలిందల్లా వాడి ఒక మిసైల్స్ ఒకటి కొట్టదు. మిసైల్స్ ఏ మిసైల్స్ వాడి మన మీద వాడు కొట్టగలడో అది షహీన్, తర్వాత మనకు అబ్దీల్, ఇటువంటివి 2-3 ఉన్నాయి వాడి దగ్గర. షహీన్ మిసైల్ మన మీద ఆల్రెడీ ప్రయోగం చేసి చూశాడు. అఫ్కోర్స్ అక్కడ న్యూక్లియర్ మెటీరియల్ లేదు కానీ మన మీద ప్రయోగం చేశాడు. ఢిల్లీ మీద కొట్టాడు. మనం సిర్తాలోనే దాన్ని పేల్చేసాం. దాన్ని పేల్చింది ఏంటి? S-400 కాదు, దాన్ని పేల్చింది మన ఆకాష్ పేల్చేసి. అంటే భారతదేశంలో తయారైనటువంటి ఆకాష్ మిసైలే వాడి యొక్క మోస్ట్ సోఫిస్టికేటెడ్ న్యూక్లియర్ బాంబు తీసుకెళ్ళగలిగినటువంటి మిసైల్ మనం కొట్టగలిగాం. కాబట్టి వాడి కెపాసిటీ అంటే మనకు తెలుసు. అంటే మన మీద ఏమి డ్యామేజ్ అవ్వదా అంటే అయ్యేటువంటి ప్రమాదాలు ఉంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వాడు మా దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయా, సపోజ్ 10 మిసైల్స్ లో ఒక మిసైల్ వచ్చి కొట్టింది అనుకుందాం, దెబ్బ తగిలింది అనుకుందాం. తర్వాత మన రిటాలియేషన్ ఎలా ఉంటుంది చేసామంటే కనుక రిటాలియేషన్ మన మిసైల్ పెడుతుంటే కనుక మిసైల్ ని ట్రాక్ కూడా చేయలేడు. వాడి ఎయిర్ డిఫెన్స్ అన్ని కొట్టేసాం. వాడి దగ్గర ఉన్నదంతా మనకు చైనీస్ ఎయిర్ డిఫెన్స్ H-9, అలాగే అమెరికన్ రెడార్స్ ను కొట్టాం. ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నింటిలో కూడా టర్కీ గురించి చెప్పాం. టర్కీ డ్రోన్స్ కొట్టాం మనం అని చెప్పాం కానీ చైనీస్ మేడ్ డ్రోన్స్ కొట్టామని చెప్పాం కానీ చైనాని ఇప్పుడు మనం ఎత్తి చూపించలేదు. సమేపీ మనం చైనీస్ H-9 కొట్టాము, చైనీస్ ఎక్విప్మెంట్ కొట్టాము చెప్పడం మొదలుపెట్టాం. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత చైనా మళ్ళీ మనం ఎక్స్పోజ్ చేయడానికి అని చెప్పి చైనా వీళ్ళకి క్షణక్షణము అంగుళము వీళ్ళకి శాటిలైట్ ఇమేజ్ ఇచ్చింది అని చైనా కూడా ఎక్స్పోజ్ చేసింది. అమెరికా ఇంతవరకు మనం బరిలోకి దించలేదు. అమెరికా గురించి మనం ఏం తప్పుగా మాట్లాడలేదు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మనకు వ్యతిరేకంగా 50% టారిఫ్లు వేయడం, ఇలా పిచ్చి ప్రగల్భాలు పలకడం ఇటువంటి చెత్త చేస్తున్నాడో మొదటిసారి మన ఎయిర్ మార్షల్ ఎయిర్ చీఫ్ వచ్చేసి ఆయన సింగ్ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే
మనం 5 పాకిస్తాన్ F-16 కొట్టాము, కన్ఫర్మ్డ్ కిల్ అని చెప్పి. అంటే అత్యాధునికమైనటువంటి అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనం ధ్వంసం చేశాము అని. ప్లస్ స్వీడన్ నుంచి వచ్చినటువంటి ఏవాక్స్ 300 కిలోమీటర్ల పైన దాన్ని షూట్ డౌన్ చేశాము. ప్రపంచ చరిత్రలో అంత దూరంలో సర్ఫేస్ నుంచి ఎయిర్ లో ఉన్నటువంటి అసెట్ ని కొట్టింది ఇదే రికార్డ్ అని నేను చెప్పాను. 300 కిలోమీటర్లు కొట్టారు. అంటే మనం మెసేజ్ పంపిస్తుంది, మీ టెక్నాలజీ కంటే మా టెక్నాలజీ గొప్పది అని చెప్తాం. సో ఈ రోజు టర్కీ, చైనా, అమెరికా 3 టెక్నాలజీస్ మనం పాకిస్తాన్ లో. దీనికి భిన్నంగా రష్యన్ టెక్నాలజీ రష్యాలో పనిచేయట్లేదు, కానీ రష్యన్ టెక్నాలజీ పనిచేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇజ్రాయెల్ సరిగా పనిచేయట్లేదు. కొంత వాళ్ళు ఇరాన్ నుంచి వాళ్ళు దెబ్బలు తిన్నారు, కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ భారతదేశంలో పనిచేస్తుంది. బరాక్ 1, బరాక్ 8 ఇవన్నీ మనం వాళ్ళ దగ్గర ఏవైతే తీసుకున్నామో, బెంజమిన్ నెతన్యాహు కూడా నేను చెప్పాను, ఆపరేషన్ సింధూర్ లో మా ఎక్విప్మెంట్ చాలా అద్భుతంగా పనిచేసింది, అతను కూడా చెప్పుకోవడం మనం విన్నాం. కాబట్టి ఈ దేశాల టెక్నాలజీస్ ప్లస్ భారతదేశంలో తయారైనటువంటి ఆత్మనిర్భరత మన మిసైల్స్, వీటిని అనుసంధానం చేసి దీన్ని ఎలా వాడాలో తెలిసినటువంటి క్షమత మన దగ్గర. మనకు ఆర్మీ చీఫ్ ద్వివేది గారు ఐఐటి మెడ్రాస్ ఆయన మాట్లాడుతూ చెస్ గేమ్ ఆడాం మేము అని చెప్పారు. అంటే యుద్ధము అంటే కనుక మీరు ఎంత పెద్ద శక్తి, ఎంత పెద్ద అస్త్రం ఉన్నది అని అది కాదు, దానిని కౌంటర్ చేసి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన దృక్పథం, మీ ప్లానింగ్, మీ ఎగ్జిక్యూషన్, అది ఇంపార్టెంట్. అక్కడ మనం చాలా చాలా అద్భుతంగా చేసాం ఆపరేషన్ సింధూర్. కాబట్టి రష్యన్ మిసైల్స్, రష్యన్ ఎక్విప్మెంట్ రష్యాలో ఫెయిల్ అవుతున్నాయి, ఇజ్రాయలీ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్లో ఫెయిల్ అవుతున్నాయి, కానీ ఈ 2 ఎక్విప్మెంట్ మన దగ్గర పనిచేస్తాయి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ వీటిని అన్ని అనుసంధానం చేసుకొని మనం పట్టుకోగలుగుతాం. దీంట్లో వీళ్ళందరినీ ఓడించి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ $800 బిలియన్ బడ్జెట్ అనౌన్స్ చేశారు. అమెరికాలో ఒక ఐరన్ డోమ్ పెడతాను నేను, అమెరికా మీద ఎటువంటి డ్రోన్ కానీ ఎటువంటి అస్త్రం కానీ వచ్చినా అమెరికాని ప్రొటెక్ట్ చేయడానికి $800 బిలియన్ పెడతాను అనౌన్స్ చేశారు. మొత్తం భారతదేశం డిఫెన్స్ బడ్జెట్ $80 బిలియన్. $80 బిలియన్ $40 బిలియన్ జీతాలు, పెన్షన్లు వెళ్ళిపోతుంది. సో మనం ఖర్చు తిప్పి కొడితే 1 బిలియన్, 2 బిలియన్, 3 బిలియన్, 5 బిలియన్లో మనం మొత్తం మన మిసైల్స్ అన్ని వచ్చేస్తాయి. 800 బిలియన్లు ఎక్కడ, 5 బిలియన్లు ఎక్కడ. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత ఎఫెక్టివ్ గా అమెరికన్ టెక్నాలజీ మనం కొట్టాడు. మునీర్ ఈ ప్రగల్భాలన్నీ కూడాను ఎందుకు పనికిరావు, దాన్ని కౌంటర్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉన్నది. కొద్దిగా అంటే యుద్ధంలో నష్టాలు 2 పక్షాల జరుగుతాయి, మనం కూడా కొంత ఉంది, మనం కొంత కోసం మన ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, మన మిసైల్స్ కావచ్చు, మనం నష్టపోతాము, మన పట్టణాల్లో కొంత వచ్చి కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. కానీ దాని తర్వాత భారత రిటాలియేషన్ ఎలా ఉండబోతుందో మనం చూసాం. ఆ కెపాసిటీ మన దగ్గర ఉన్నది, ఆ కెపాసిటీ పెంచుకోవాలి. ఈ చెస్ గేమ్ అన్నది ఎలా వాడగలుగుతున్నాం, ఈవెన్ అమెరికా కూడా చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఒసామా బిన్ లాదెన్ని చంపడానికి ఎలా వెళ్ళారు వాళ్ళు, పాకిస్తానీ రెడార్స్ ఉన్నాయి కదా, పాకిస్తానీ రెడార్స్ ని వాళ్ళు తప్పించుకొని వెళ్ళగలిగారు. వాళ్ళు పాకిస్తాన్కి తెలియలేదు. అబొట్టాబాద్ లో ఏదో గొడవ జరుగుతోంది, అక్కడ హెలికాప్టర్ క్రాష్ అయింది, మంటలు వస్తున్నాయి, దీన్ని తెలిసి ఎవరో ట్వీట్లు ఇవన్నీ చేస్తుంటే దాని ఆధారంగా వాళ్ళు వెళ్తున్నారు. పాకిస్తానీ సైనిక శక్తి అంతా కూడా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ తీసి పైకి వచ్చేసరికి వీళ్ళు హెలికాప్టర్ తీసుకొని వెళ్ళిపోయారు. వెనక్కి అమెరికానే చేసింది, భారతదేశం కూడా అదే చేస్తాం. కాబట్టి వాళ్ళ రెడార్లు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ సెన్సర్స్ ఎక్కడ ఉన్నాయి, వీడు ఎప్పుడు ఎలా రెస్పాండ్ చేస్తాడు, దాన్ని ఎలా మనం చక్మాయించాలి, దాన్ని ఎలా తప్పించుకొని మనం చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ చేసాము. మొదటి స్థావరాలను కొట్టడం వాళ్ళు ఏం చేయలేకపోయారు, తర్వాత రోజు వాళ్ళ ఎయిర్ డివిజన్ కొట్టగలిగాం, వాళ్ళు ఏం చేయలేకపోయారు. సరే ఇంకా వాళ్ళ ఎయిర్ డివిజన్ అన్ని పోయిన తర్వాత మనం వాడి ఎయిర్పోర్ట్ అన్ని వాళ్ళ రన్వేలన్నీ మనం సర్వనాశనం చేయగలిగాం. కాబట్టి ఏం చేయలేదు. కాబట్టి అటువంటి వాడి ప్రగల్భాలు పలికితే కనుక దానికి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి అదే భారతదేశం తిరిగి మనం కనుక ఇదే స్టేట్మెంట్ ఇస్తే పాకిస్తాన్ ఎక్కడికి వెళ్తుంది? పైపెచ్చి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దగ్గర చాలా మిసైల్స్ ఉన్నాయి, మేము వాళ్ళకైనా డ్యాములు కడితే కట్టనిస్తాము, కట్టిన తర్వాత వాడిని పేజ్ చేస్తాం అనండి, డ్యాములు వేల్చమని అడుగుతాం. వాళ్ళ డ్యాములే లేవు, ఉన్నవి 2-3 డ్యాములు ఉన్నాయి, తార్బేలా, మంగళ ఇటువంటి 2-3 డ్యామ్స్ ఉన్నాయి. అంటే భారతదేశం ఊరుకుంటుందా? ఆ డ్యామ్ మనం కూడా కొట్టేస్తాం కదా. అప్పుడు ఈ నీళ్లు వాడు కూడా వాడలేడు, ఆ నీళ్లు వాడు కూడా ఏం చేసుకోలేడు, అవన్నీ సముద్రం వెళ్ళిపోతాయి. దేశంలో డ్యామ్ మన దగ్గర కెపాసిటీ ఉంది, మన దగ్గర ఇంజనీరింగ్ కెపాసిటీ ఉంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది, ఇండస్ట్రీ మన దగ్గర చాలా అద్భుతంగా ఉంది. భారతదేశం మనం ఇమ్మీడియట్ గా మళ్ళీ 4-5 ఏళ్లలో మళ్ళీ డ్యామ్లు కట్టుకోవాలి. పాకిస్తాన్ కట్టుకోగలడా? ముందర వాడి దగ్గర పైసలు లేవు, వాడి దగ్గర ఇంజనీరింగ్ లేదు, ఆ టెక్నాలజీ లేదు, ఆ కెపాసిటీ లేదు వాడి దగ్గర. కాబట్టి వాడు ఒకవేళ నిజంగా మన డ్యాముల మీద వాడు బాంబులు వేసి దాన్ని ధ్వంసం చేయగలిగితే, అది చేయలేడు. ఫస్ట్ మన ఎయిర్ డిఫెన్స్ అంత పటిష్టంగా ఉంది, చూసాం మనం ఆపరేషన్స్ తో. కాసేపు అనుకుందాం నిజంగానే వాడు ధ్వంసం చేశాడు అనుకుందాం,
రెటాలియేటర్ గా వాడి దేశంలో ఒక్క డ్యామ్ కూడా ఉండదు. మనకి కెపాసిటీ ఉంది. మన నీళ్లు, మన దగ్గర నుంచి నీళ్లు ఒకవేళ మనం ఆపలేకుండా పాకిస్తాన్ లోకి వెళితే పాకిస్తాన్ కూడా నీళ్ళని ఏమీ చేయలేదు, దాన్ని మొత్తం వాడు సముద్రంలో వదులుకోవాల్సిందే. కాబట్టి ఈ రెండో మొక్క వాడు చెప్పట్లేదు. అంటే వాడొక్కడే కొడతాడు, మనం ఊరికే అంటే నోట్లో వేలు పెట్టుకొని చీక్కుంటూ కూర్చుంటాం అనుకుంటున్నాడా? ఇది అర్థం చేసుకోవాలి. సో కాబట్టి అతను చెప్పే దాంట్లో ఏం సత్యం లేదు, దానికి ఎవడు భయపడ్డు, దానికి భారతదేశం అసలు భయపడదు. భారతదేశం మన మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, న్యూక్లియర్ బెదిరింపులు మా దేశంలో పని చేయవు, చాలా స్పష్టంగా చెప్పారు. అవును, గతంలో చెప్పారు. అవును, ఇప్పుడు కూడా రీసెంట్గా వచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అదే ఉంది. అయితే సార్, మనం గతంలో చూసుకుంటే పెహల్గామ్ అటాక్కి ముందు ఒక వారం రోజుల ముందు అనుకుంటా సుమారుగా ఆసిమ్ మునీర్ ఒక కామెంట్ చేశాడు. అది జుగ్లర్ వెయిన్ అనే మాట మాట్లాడాడు కశ్మీర్ విషయంలో. అది ఒక ముందస్తు హెచ్చరిక, తర్వాత మన విశ్లేషణలు ఇవన్నీ కూడా జరిగాయి, మనం చేసుకున్నాం. సో ఇప్పుడు మరొకసారి ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా, అండ్ ఈ మధ్య మనం గతంలో ఒక డిస్కషన్లో మాట్లాడుకున్నట్టు గుర్తు, చాలా టెర్రర్ క్యాంప్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసింది పాకిస్తాన్. సో ఇలాంటిది ఏదో మళ్ళీ మరొక దుస్సాహసం ఏమైనా చేయబోతోందా? మళ్ళీ భారత్ ఆపరేషన్ సింధూర్ని అఫ్కోర్స్ పాజిచ్చామని మన వాళ్ళు చెప్పారు, మరొకసారి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా నియర్ ఫ్యూచర్లో? చేసి తీరుతాడు, ఎందుకంటే ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళ ISPR వాళ్ళ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ DG అతను ఇచ్చే స్టేట్మెంట్ చూసాం, ఈసారి ఈస్ట్ సైడ్ నుంచి మేము కొడతాము అని చెప్పాడు. అవును, బంగ్లాదేశ్ మియాన్మార్ నుంచో మన మీద ఎటువంటి దాడి జరిగినా పాకిస్తాన్ వెళ్ళి కొడతాం. అది బంగ్లాదేశ్ నుంచి వచ్చింది కదా, కాబట్టి బంగ్లాదేశ్ మీద మనం చర్య తీసుకోవడం వేరే, పాకిస్తాన్ వెళ్ళి కొడతాం. ఈసారి మాత్రం నేవీ బరిలోకి దిగుతుంది. రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, INS విక్రాంత్ మీద ఆపరేషన్ సింధూర్ ఆగిన తర్వాత ఆయన వెళ్ళి INS విక్రాంత్ మీద వెళ్ళి చెప్పారు. కొంత నేవీలో కొంత వాళ్ళకు అసంతృప్తి మిగిలింది, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మాత్రమే పనిచేసే, అప్పుడు నేవీ ఏం చేయలేదు. ఆపరేషన్ సింధూర్ రెడీగా ఉన్నారు, మొత్తం మనం డిప్లాయ్ చేసి ఉన్నాం, కానీ వాళ్ళు యాక్షన్ చేయలేదు, వాళ్ళు ఏం షూట్ చేయలేదు. వాళ్ళని కొంత శాంతిపరచడానికి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళి అక్కడ చెప్పారు, ఈసారి నెక్స్ట్ ఆపరేషన్ వస్తే మీరే ముందర ఉంటారని చెప్పారు. కాబట్టి నేవీ పట్ల దిగిందంటే వాడు ఏమవుతుంది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రగల్భాలే, అంతకు మించి ఏమీ లేదు. ఏమైనా చేసే దుస్సాహసం చేసే ప్రయత్నం చేసి చూడడం, ఫుల్లీ డిప్లాయిడ్ ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు అని మనం ఓపెన్ గా చెప్తున్నాం. కాబట్టి ఒకవేళ టెర్రరిస్ట్ యాక్ట్ ఏమైనా చేసినా ఇంకా ఈసారి చాలా పెద్ద చావు దెబ్బ కొట్టాలి. గతంలో మనం ఏ టార్గెట్స్ కొట్టాలో వాటి సపోజ్ 20 టార్గెట్ కొట్టాలి అనుకున్నాం, 10 టార్గెట్లే కొట్టాం, ఇంకా మిగతా 10 టార్గెట్లు కొట్టడం లేదు, ఆగాము. ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలుస్తుంది ఏంటంటే చైనా వాళ్ళ JF-17 JF-10 ఇవి మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ ఉంది పాకిస్తాన్. అంటే టెక్నాలజీ స్పేర్ పార్ట్స్ అన్ని చైనా నుంచి వస్తాయి, వీళ్ళు అసెంబ్లీ చేస్తారు, అది కూడా చైనీస్ ఇంజనీర్సే ఉంటారు. కానీ ఏదో జాయింట్ వెంచర్ పాకిస్తాన్ చైనా కలిసి ఇవి తయారు చేస్తున్నాయని చెప్పి చెప్పుకోవడానికి ఏదో ఉంది. వాడు ఆ ఫ్యాక్టరీ మీద మనం దాడి చేయడానికి ఇష్టపడదు. ఇది తెలిసి చైనా ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది, పోయి వాడి కాళ్ళ మీద పడు, దీన్ని ఆపు, లేకపోతే ఫ్యాక్టరీ ఉండదు అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మనం యుద్ధం ఆపామో అప్పుడు ఆ ఫ్యాక్టరీ బతికి, నెక్స్ట్ దాడిలో ఆ ఫ్యాక్టరీ ఉండదు, ఫ్యాక్టరీ లేపేస్తాం. అటువంటి టార్గెట్ మనం రెడీగా సిద్ధంగా పెట్టుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇటువంటి పిచ్చి పని చేస్తే కనుక ఇంకా ఆ దేశం మళ్ళీ తల ఎత్తుకోలేనంత దెబ్బ కొట్టేదానికి సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ దగ్గర పైసలు లేవు. భారతదేశం ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత రమారమి 2 లక్షల కోట్ల ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. నేను డిఫెన్స్ రౌండప్ లో దీన్ని కవర్ చేసి 1,00,000 కోట్లు ఆల్రెడీ ఒకటైంది. గత వారం నేను కవర్ చేసిన దాంట్లో 67,000 కోట్ల మనకు ఆర్డర్స్ ఇష్యూ చేయడం, మనం దాని గురించి చెప్పాను. అంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ అవి కావు, బేసిక్ మనకు పినాక, మనకు తర్వాత ఏమంటారంటే మనకు ఆకాష్, తర్వాత మనకు సబ్మరీన్స్, డ్రోన్స్, ఇటువంటివన్నీ కూడా సబ్మరీన్ సంబంధించిన డ్రోన్స్, సముద్రంలో వెళ్ళే డ్రోన్స్, ఇటువంటివన్నీ కూడా గ్యాప్స్ ఏవవుతున్నాయో అవన్నీ ఫిల్ చేసే దిశగా భారత ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంది. చాలా అద్భుతంగా వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టేశాం ఆల్రెడీ. కాబట్టి వాడు కానీ ఇటువంటి పిచ్చి పని ఏదైనా చేస్తే 10 తప్పదనబోతుంది. దీన్ని ఎస్కలేట్ చేసుకుంటూనే వెళ్తున్నాం. వాడు ఊడిలో చేసిన దాష్టికానికి మనం సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. మన వాళ్ళు వెళ్ళి వచ్చారు, చాలా కష్టం మీద చాలా టఫ్ ఆపరేషన్ చేసి వచ్చాం. మళ్ళీ వాడు ఇక్కడ పుల్వామాలో చేసిన దాడికి మనం వెళ్ళి బాలాకోట్ చేసి వచ్చాం. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు కదా, వాడు ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వెళ్ళి బాలాకోట కొట్టొచ్చాం. పెహల్గాం చేసినందుకు వాడిని చావదెబ్బ కొట్టొచ్చాం. ఎస్కలేట్ చేస్తున్నాం. అంటే ఊరి సర్జికల్ స్ట్రైక్ నుంచి బాలాకోట్ నుంచి ఆపరేషన్ సింధూర్ పెరుగుతుంది. నెక్స్ట్
ఇంకెంత దెబ్బ అవుతాం అర్థం చేసుకో. అంటే ఆపరేషన్ సింధూర్ ఇంటూ 10 times వాడికి మనం కొట్టబోతున్నాం. న్యూక్లియర్ అటాక్ చేసే శక్తి వాడి దగ్గర లేదు. న్యూక్లియర్ బాంబు ప్రయోగించాలంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సిబ్బంది ఉంటుంది, దాని టెక్నిక్ చేసిన వ్యక్తులు ఉంటారు. దాన్ని ఎలా కప్పులు చేయాలి, దాన్ని ఎలా పెట్టాలి, మిజైల్ ఎలా లోడ్ చేయాలి, దాన్ని ఎలా ఫైర్ చేయాలి, దాని కోఆర్డినేట్స్ ఏముంటాయి, శాటిలైట్ దాన్ని ఎలా నావిగేట్ చేస్తుంది, దీన్ని ఎలా మానిటర్ చేయాలి, ఎంత పెద్ద టీం ఉంటుంది, దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎయిర్ బేస్ లో వాళ్ళకి ఆ కమాండ్ స్ట్రక్చర్ ఉంది. దాన్ని కొట్టాను. దాన్ని కొడితే అంటే ప్రతి దేశం, మన దేశంలో కానీ ఒక్క సైనికుడు చనిపోయినా కానీ కూడా చాలా శ్రద్ధాంజలి ఘటిస్తాము. అతని శవం తీసుకొచ్చినప్పుడు ఆ ఊరు కానీ ఆ బస్తీ కానీ మొత్తం గ్రామం తరలి వస్తుంది అతనికి శ్రద్ధాంజలి ఇవ్వడానికి. మనం ఓపెన్ గా మన లాసెస్ ని మనం యాక్సెప్ట్ చేస్తాం, వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తాం. పాకిస్తాన్ దౌర్భాగ్య దేశం మనం ఆల్రెడీ కార్గిల్లో చూసాం. వాళ్ళ సైనికులు చనిపోతేనే వాళ్ళు మావాళ్ళు కాదని మనం ఖననం చేయాల్సి వచ్చింది. ఈసారి ఆపరేషన్ సింధూర్ లో ఏమైందంటే ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో మనం కొట్టినప్పుడు అక్కడ ఈ న్యూక్లియర్ అటాక్ చేయడానికి కావాల్సిన సిబ్బంది వాళ్ళని కొట్టాము. మీరు న్యూక్లియర్ బాంబు పోతే ఇంకో న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ పోతే ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసుకోవచ్చు. వ్యక్తిని ఎలా తయారు చేస్తారు? అతనికి 10 ఏళ్ల ట్రైనింగ్ ఉంటుంది. అతను వాళ్ళ మనిషో ఇజ్రాయెల్ మనిషో రా ఏజెంటో తెలియదు కదా. అతని పూర్వాపరాలు చెక్ చేసి ఇతను మనవాడే అని తెలుసుకొని అతనికి అంత సీక్రెట్ మిషన్ లో అతను పెట్టడానికి ఎంత పని అయి ఉంటుంది, ఎంత కష్టపడితే అటువంటి వ్యక్తి తయారవుతాడు. ఆ వ్యక్తిని చంపేశాం. అటువంటి వాడు కొంచెం భయపడి చచ్చిపోయారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో వాడు బంకర్ లో ఉంటే దాన్ని కొట్టాము. వాళ్ళ శబ్ద బయటికి తీస్తే శాటిలైట్ ఇమేజ్ లో మనం ఎక్కడ కనుక్కుంటామా అని చెప్పి ఆ దరిద్రపు దేశం ఏం చేసిందంటే బుల్డోజర్ నడిపించేసి ఆ శవాలను బయటకు కూడా తీసి, అంత దారుణమైన దేశం. కాబట్టి రేపు మన మీద న్యూక్లియర్ అటాక్ చేయాలని అన్నా కానీ కూడా చేయడానికి కావాల్సిన సిబ్బంది లేరు వాళ్ళ దగ్గర. అది ఎన్ని దశకాలు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎంత ప్రగల్భాలు తప్ప ఇంకేమీ లేవు. ఏదో ఘటన చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళ ఐఎస్ఐ ఏజెంట్స్ అక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. బహుశా చైనా దానికి ఫండింగ్ ఇస్తుండొచ్చు, మనకు తెలియదు. ఏదో ఒకటి చెయ్యాలి, ప్రతీకారం తీర్చుకోవాలి. కశ్మీర్ లో చేస్తే వాళ్ళకి లాభం లేదు. ఎందుకంటే కశ్మీర్ లో ఆ పహల్గాం ఘటన జరిగిన తర్వాత కశ్మీర్ ఎకానమీ అంతా దెబ్బతినింది. మళ్ళీ పర్యాటకులు ఎవరు వెళ్ళడం మానేశారు. కాబట్టి కశ్మీర్ లో మళ్ళీ చేస్తే కశ్మీర్ లో వాళ్ళకి ఏం లాభం లేదు. మిగతా దేశంలో ఎక్కడో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బహుశా చైనాకు అనుగుణంగా ఉండవచ్చు అని నేను, బహుశా చైనాకు సంబంధించినటువంటి చైనా నుంచి భారతదేశంలోకి వచ్చేసినటువంటి ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్. ఫర్ ఇన్స్టెన్స్ యాపిల్ మనం ఫాక్స్కాన్ లాంటి ప్రాంతంలో దొరకచ్చు. సో అప్పుడు ఏంటంటే చైనా చెప్తుంది, చూడు మీరు భారతదేశంలోకి వెళ్ళారు, మీకు అక్కడ రక్షణ లేదు, మళ్ళీ మా దేశానికి వచ్చేయండి, మేము మీకు సురక్షితంగా మీరు ఇక్కడ పని చేసుకోవచ్చు, పూర్తి రక్షణ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పచ్చు. కాబట్టి అటువంటి మన బెంగళూరులోనో హైదరాబాద్ లోనో చెన్నైలోనో పూనాలోనో ఢిల్లీలోనూ ఇటువంటి ప్రాంతంలో టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మన కౌంటర్ ఇంటెలిజెన్స్ చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ 10 టెర్రరిస్ట్ అటాక్ మనం నివారించగలిగినా వాడికి ఒకటి చాలు. ఒక అటాక్ జరిగితే చాలు, దాన్ని మనం సాధిస్తారు. కాబట్టి ఆ ప్రయత్నం నిరంతరం జరుగుతుంది. ఈసారి ఈస్ట్ నుంచి వార్నింగ్ ఇస్తున్నాడు. మరి అక్కడి నుంచి వస్తుందో నేపాల్ నుంచి వస్తుందో తెలియదు మనకు. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి వాడికి. ఇప్పుడు కూడా ఈవెన్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం చాలా డిఫెన్సివ్ గానే, అంత కొట్టి వచ్చినా డిఫెన్సివ్ గానే. మోదీ గారు ఏం చెప్పారు? ఆ రోటీ ఖావ్ నైతో మేరా గోలీ హే అలా. అంటే నీ పాటికి నువ్వు ఉంటే మేము నేను ఏం పట్టించుకోము, ఏం చెయ్యము, నువ్వు మా జోలికి వస్తేనే మేము నేను చంపుతామని ఆయన చెప్పిన స్టేట్మెంట్. కానీ వాడి నైజంలో డిఎన్ఏలో వాడు ఊరికే ఉండడం అనేది చేత కాదు, వాడికి చెయ్యలేడు. వాడు అది చేస్తే కానీ దేశం ఉండదు. కాబట్టి మన మీద ఏదో చేసి తీరాలి. వాడు చెయ్యకుండానే ముందస్తుగానే ప్రియంటివ్ గా కొట్టడం నేర్చుకోవాలి. మనం కంటిన్యూస్ గా వాడికి టైం ఇవ్వకుండా, వాడికి రెస్ట్ తీసుకోకుండా, వాడిని అలసట తీరకుండానే వాడు పుడుతూనే ఉండాలి. దాడి చేయడానికి అవకాశమే ఇవ్వకూడదు. దాడి చేసిన తర్వాత రిటాలియేట్ చేద్దామని అనుకుంటున్నాం. దానికంటే ముందే అసలు దాడి జరగకుండానే ముందో దాడిని ఆపగలిగేటట్టు చేయగలిగితే ఇంకా బాగుంటుంది. చూడాలి. కరెక్ట్, అది ప్రయత్నం చేస్తున్నాము మనం. బహుశా భారత ప్రభుత్వం చెప్పదు మనకు. ఆ దిశగానే మనకు చాలా సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో కానీ ఇతరత్ర ఇంటర్నేషనల్ లో కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు, ఏదో భారతదేశం ఏదో చేయబోతోంది, ఏదో రాబోతోంది అని మాత్రం స్పష్టంగా సూచనలు ఉన్నాయి. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. వచ్చే నెల 3-4 నెలల తర్వాత వస్తుందో మనకు తెలియదు. కానీ భారతదేశం మాత్రం ఏదో పెద్ద యాక్షన్ కి ప్రిపేర్ అవుతున్నట్టు మాత్రం సూచనలు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్తారు. ఈసారి కనుక పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే తప్పకుండా ఆపరేషన్ సింధూర్కి 10 రెట్లు రిటాలియేషన్ ఉండే అవకాశం కూడా ఉంది.
అది ఇప్పటికే మన ప్రభుత్వం చెప్పింది, ప్రధానమంత్రి మోదీ గారు కూడా చెప్పారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ గిరిధర్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయవచ్చు. ఆసిం మునీర్ కామెంట్స్ ట్రంప్ అండతో రెచ్చిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ప్రిపరేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఈసారి రిటాలియేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మాకు కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి NHTV నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.